వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచింది. ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన వారిలో ముగ్గురు గెలిచారు. అయితే వీరికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రాధాన్యతల క్రమంలో చూసుకుంటే మొదటి పేరు పురంధేశ్వరి, తర్వాత సీఎం రమేష్, ఆ తర్వాత శ్రీనివాస వర్మ ఉంటారు. కానీ బీజేపీ హైకమాండ్ విచిత్రంగా ఆలోచించింది. శ్రీనివాస వర్మకే కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఆయన సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. ఆయనకు ఎందుకు కేంద్ర పెద్దలు ప్రాధాన్యం ఇచ్చారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి మొదటి చాయిస్గా పదవి ఇవ్వాల్సింది. కానీ ఏపీ నుంచి టీడీపీకి ఇక కేబినెట్ ర్యాంక్ కేటాయించాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా అది తప్పలేదు. ఆ పోస్టును సిక్కోలు యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. దీంతో ఒకే రాష్ట్రానికి రెండో కేబినెట్ హోదా ప్రకటించే అవకాశం లేదు. పురంధేశ్వరి గతంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఇప్పుడు సహాయ మంత్రి పదవి ఇవ్వడం ఆమె స్థాయిని తగ్గించినట్లే అవుతుంది. అందుకే పురంధేశ్వరి పేరును పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు. సీఎం రమేష్ స్వతహాగా టీడీపీ నేత. ఆయన గత ఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీలో చేరారు. తనదైన ఎలక్షనీరింగ్ నైపుణ్యాలతో హైకమాండ్ను ఆకట్టుకున్నారు. ఆయన మోడీ, అమిత్ షాలకు సన్నిహితుడు. కానీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే విషయంలో మోడీ, షా తమకు సన్నిహితులు అనే కారణాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. ఇతర విషయాలు తీసుకున్నారు. ఫలితంగా ఆయన పేరు వెనుకబడిపోయిందని తెలుస్తోంది. దానికి టికెట్ల కేటాయింపు సమయంలో ఏపీ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలే కీలకంగా మారాయి. ఏపీలో పొత్తుల్లో టికెట్ల కేటాయింపు తర్వాత అన్ని ఒక్క గ్రూపుకే ప్రాధాన్యం లభించిందన్న సంకేతాలు వచ్చాయి. సీనియర్లను పక్కన పెట్టారని అనుకున్నారు. వలస నేతలకు టికెట్లను ఇవ్వడం, కాస్త ప్రో వైసీపీ నేతలుగా ముద్రపడినా ఎవరికీ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఈ అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఈ ముద్రను చెరిపేయడానికి కింది స్థాయి నుంచి పనిచేసే కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి శ్రీనివాస వర్మకు ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. ఆయనకు పదవి ఖరారు కాగానే సోము వీర్రాజుతో సంతోషం పంచుకునే వీడియో రిలీజ్ చేయడం ఇందులో భాగమేనని భావిస్తున్నారు. కాలం కలిసి వస్తే వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రిగా అయిపోవచ్చని వర్మ నిరూపించారు.